అందరికీ నమస్కారం. మనం చెప్పుకోబోయే కథ భయమైనా ఉండాలి, భక్తైనా ఉండాలి. రచించిన వారు భవ్య గారు. కథలోనికి వస్తే, చిచ్చి ఏంటో ఈ లోకం, ప్రతిదానికి డబ్బు డబ్బు అంటారు. ఏదో ఒకరోజు నేనే వీళ్ళందరికీ బుద్ధి చెప్తాను అనుకుంటూ ఇంట్లోకి వచ్చాడు శ్రవణ్. ఏమిరా, ఏమైంది? అలా చిటపటలాడుతూ ఉన్నావు అడిగాడు వెంకట్. లేకపోతే ఏంట్రా, నా ఉద్యోగాన్ని నాకివ్వటానికి చస్తున్నారు అన్నాడు. అదేంట్రా, ఏదో వాళ్ళకి కొంచెం తడిపితే కదా వాళ్ళు నిన్ను చూసేది అన్నాడు వెంకట్. ఇందుకే నాకు కోపం వచ్చేదిరా. అంతా లంచం ఇవ్వమని అనేవారు తప్ప వద్దనేవారు ఎవరూ లేరు. అయినా ఎందుకు ఇవ్వాలిరా? ఉద్యోగం చేస్తున్నందుకు వాళ్ళకి జీతాలు వస్తాయి కదా. నన్నెందుకు ఇలా పీడించటం బాధగా అన్నాడు శ్రవణ్. అరే ఎందుకురా, ప్రపంచంలో నువ్వు ఒక్కడివే లంచం ఇవ్వనట్లు ఉంటే ఎలారా? ఏదో నలుగురితో నారాయణ ఉండాలి కానీ సర్ది చెప్పబోయాడు వెంకట్. వద్దురా, నువ్వు నాకేం నీతులు చెప్పొద్దు. కాసేపు నన్ను ఒంటరిగా ఉండని అన్నాడు శ్రవణ్. సరే, నేను ఆఫీస్కి వెళ్తున్నా. నీ భోజనం అక్కడే ఉంది, తిని కాసేపు రెస్ట్ తీసుకో అని వెళ్ళిపోయాడు వెంకట్. శ్రవణ్ అలా కూర్చుండిపోయాడు. ఎంత విచిత్రం! నాకు రావాల్సిన ఉద్యోగం నాకు ఇవ్వమంటే ఎందుకు ఇలా వీళ్ళు తయారవుతున్నారు? నేను ఎంత ఖర్చు పెట్టాను? ఇంకా కావాలి అంటే నేను ఎక్కడి నుండి తేవాలి? ఇప్పటికే ఉన్న పొలం అమ్మి ఈ ఉద్యోగం కోసం ఇచ్చాను. ఇప్పుడు ఇక ఉన్న ఇల్లు కూడా అమ్మాల్సి వస్తుందా ఏంటో? ఏమీ అర్థం కావటం లేదు. తాను మెరిట్ స్టూడెంట్, మధ్యతరగతి జీవితమైన తనను తన తండ్రి బాగానే చదివించాడు. ఉద్యోగం చేసి ఉన్న అప్పులన్నీ తీర్చి చెల్లెలు పెళ్లి చేస్తాడని తన తండ్రి ఎంతో నమ్మకంతో ఉన్నాడు. చదువైపోయాక తన ఫ్రెండు వెంకట్ వద్దకు వెళ్ళి ఉద్యోగం కోసం ప్రయత్నించాలని వచ్చాడు. అప్పుడే తనకి వేరే ఫ్రెండ్ ద్వారా విజిలెన్స్ ఆఫీస్లో ఖాళీ ఉందని తెలిసి దరఖాస్తు చేశాడు. అదృష్టం కొద్దీ ఇంటర్వ్యూలో పాస్ అయ్యాడు. రిటన్ టెస్ట్లో కూడా మంచి మార్కులే వచ్చాయి. దాంతో ఉద్యోగం తనకి వస్తుందని అనుకుంటుంటే వాళ్ళు ఆఫీస్ బంట్రోతు వచ్చి చావు కబురు చల్లగా చెప్పాడు. బాబు, ఈ ఉద్యోగం రావాలి అంటే మన ఆఫీసర్ గారికి నువ్వు 2 లక్షలు ఇవ్వాలి. అది ఆయనే నీతో చెప్పమని అన్నాడు. తాను నమ్మలేనట్లు చూశాడు. కానీ ఆఫీసర్ గారు కూడా అదంతా నిజమే, ఈ జాబ్ మీకు కావాలి అంటే నువ్వు 2 లక్షలు ఇవ్వాలి, లేదా ఇదే జాబ్ గురించి వేరే వాళ్ళు 3 లక్షలు ఇస్తామని అన్నారు. నువ్వే ఏ సంగతి తేల్చుకో, నీకు వారం రోజులు గడువు ఇస్తున్నా అని అన్నాడు ఆఫీసర్. శ్రవణ్ తండ్రికి ఉత్తరం రాశాడు ఈ సంగతి. వెంటనే అక్కడి నుండి 2 లక్షలు వచ్చాయి. ఎలా వచ్చాయో, ఏ అమ్మారో అనుకుంటూ వెంటనే ఆఫీసర్ గారికి ఇచ్చేసి అపాయింట్మెంట్ లెటర్ కూడా తీసుకుని ఊరికి వెళ్ళాడు. వెళ్ళాక కానీ తెలియలేదు తన తండ్రి పొలం అమ్మేశారని. ఎందుకు నాన్న ఇదంతా అంటే, నీకేం తెలీదురా, నువ్వు ఉద్యోగం చేస్తే నలుగురిలో పేరు వస్తుంది, బాగా సంపాదిస్తావు, చెల్లి పెళ్లి చేస్తావు. ఏంటిరా, ఇంకా మస్తుగా సంపాదిస్తావు బిడ్డ, నువ్వు పరేషాన్ కాకు అన్నాడు. ఆ తర్వాత 4 రోజులకు మళ్ళీ పట్నం వచ్చాడు. తన ఉద్యోగంలో చేరే రోజది. ఉత్సాహంగా రెడీ అయ్యాడు. ఉన్న బట్టలు మంచివి వేసుకున్నాడు. ఆఫీస్ టైం కన్నా ముందుగానే వెళ్ళాడు. ఆఫీస్లో ఎవరూ రాలేదు. 10 గంటలకు మెల్లిగా ఒక్కొక్కరు రావటం మొదలైంది. చివరికి ఆఫీసర్ గారు 11 గంటలకు వచ్చారు. తాను కలవాలని అడిగితే బంట్రోతు 10 రూపాయలు లంచం అడిగాడు. అది సమర్పించి తాను ఆఫీసర్ వద్దకు వెళ్ళాడు. నమస్కారం సార్ అన్నాడు వినయంగా. ఏంటయ్యా, నువ్వు అందరికన్నా ముందే ఉన్నావు ఏంటి కదా? అంత తొందర అయితే ఎలాగయ్యా? ఇప్పుడు మీరు ఇలా అనటం ఏం బాగోలేదు సార్. అసలు మీరు డబ్బు తీసుకోకుండానే నాకు జాబ్ ఇవ్వాలి కానీ అడిగారు. దీనికోసం నేను చాలా కష్టపడ్డాను సార్. మా నాన్న పొలం అమ్మి మరీ ఈ డబ్బులు కట్టాం సార్. దయచేసి నా లెటర్ నాకు ఇవ్వండి అని కాళ్ళా వేళ్ళా పడిన ఆఫీసర్ కనికరించలేదు. ఇప్పుడు ఎలా, ఈ 3 లక్షలు ఎలా తెచ్చివ్వాలి నేను అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉండిపోయాడు శ్రవణ్. వెంకట్కి విషయం అంతా తెలుసు. కానీ నలుగురితో పాటు మనము అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. తాను కూడా లంచం ఇచ్చే ఉద్యోగం సంపాదించాడు. ఇప్పుడు దాన్ని ఎలా కాపాడుకోవాలని సమస్యలతో సతమతమవుతున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి? మళ్ళీ తన తండ్రిని డబ్బు అడగలేడు. అసలు అడిగినా ఇచ్చే పరిస్థితుల్లో తన తండ్రి లేడు. ఇప్పటికే ఉన్న కాస్త పొలం అప్పుల్లో ఉంది. ఇప్పుడేం చేసినా లాభం లేదు. డబ్బు రావటం కష్టం. ఎలా ఎలా తల పగిలిపోతుంది శ్రవణ్కు. ఏదో తిన్నామనిపించి మళ్ళీ పడుకున్నాడు శ్రవణ్.
సాయంత్రం ఎప్పటిలా వెంకట్ ఒక బాటిల్ని తినటానికి తిండి తీసుకొచ్చాడు. వాడికి ఇది మామూలే. రోజూ ఒకటి వేసి పడుకోకపోతే వాడికి నిద్ర పట్టదు. తాగిన తర్వాత చాలా వాగుతాడు. అందర్నీ తిడతాడు. ఏరా అన్నం తినలేదు అన్నాడు. ఏం లేదురా, ఆకలిగా లేదు అన్నాడు. సర్లేరా మందేద్దాంరా, నేను ఫ్రెష్ అయి వస్తా, రెడీగా ఉండు అంటూ బాత్రూంలోకి వెళ్ళాడు. వచ్చేసరికి అన్నీ సర్ది ఉంచాడు. శ్రవణ్, ఏరా అంతా రెడీనా? రెడీరా, కూర్చున్నాంరా అన్నాడు వెంకట్. శ్రవణ్ ఇద్దరూ చెరొక మంచం మీద కూర్చున్నారు. మధ్యలో టేబుల్ మీద మందు, చికెన్ బిర్యానీ, చిప్స్ అన్నీ ఉన్నాయి. అరే మర్చిపోయాను, సోడా తీసుకురావటం, ఇప్పుడే తెస్తాను అని వెళ్ళి తెచ్చాడు. వెంకట్, సోదరా సోడాతో ఏంట్రా కొడదామన్నాడు. శ్రవణ్, లేదురా, తాగితే వెంటనే మత్తెక్కి నిద్రొస్తుంది. అప్పుడు నేను ఏం చేయలేను, ఎవరిని ఏమీ అనలేను, తిట్టలేను. ఏదో తాగిన మాటే కానీ నా మనసులో ఉన్న నిజాలు అన్నీ బయటకు రావటానికి ఇదే మందురా. సోడా అయితే ఎక్కి ఎక్కనట్లు ఉంటుంది. కాబట్టి నాకు గుర్తున్నవి, నాకు బాధ కలిగించిన నిజాలు అన్నీ బయటకు వచ్చి దానికి కారణమైన వాళ్ళను తిట్టుకుంటే అది నాకు ఒక తృప్తిరా. దీనికే నాకు తాగుబోతు అని బిరుదు. ఆహా అంటూ నవ్వాడు. శ్రవణ్ అర్థమైంది అది ఏడవలేక నవ్వటమని. సర్లే కానీ నువ్వు ఒప్పుకుంటే మనం ఇద్దరం కలిసి ఈ సమస్యను పరిష్కరిద్దాం రా అన్నాడు. ఏంటి నువ్వు అనేది? ఆశ్చర్యపోతూ అడిగాడు వెంకట్. అసలు కరప్షన్ అనేది ప్రతి దాంట్లోనూ ఉందిరా, దాన్ని నువ్వెలా సాల్వ్ చేస్తావు అని అన్నాడు. కరెక్టేరా, ప్రతి దాంట్లోనూ ఉంది. దాన్ని మనం ఎలాగూ పరిష్కరించలేము. కానీ మన సమస్యను మనం పరిష్కరించుకునే అవకాశం ఉన్నప్పుడు దాన్ని ఎందుకు వదిలేయాలి అన్నాడు శ్రవణ్. సరేరా, ఏం చేస్తావు చెప్పు, తర్వాత చూద్దాం, ఆలోచిద్దామని అన్నాడు వెంకట్. ఒకసారి నాకు సాయం చేస్తాను అని అంటే ఇక నువ్వు మాట తప్పకూడదు మరి అన్నాడు శ్రవణ్. లేదులేరా చెప్పు. ఏం లేదురా, నువ్వు ఆఫీసర్ గారికి తెలియదు కదా. సో నువ్వు వెళ్ళి 6 లక్షలు ఇస్తాను, నాకు ఇవ్వండి అని అడుగు. అప్పుడు వాడు ఆశపడి ఇస్తాను అన్నాడు. ఆ డబ్బు ఇచ్చేటప్పుడు నేను పోలీసులకు పట్టేస్తాను. ఈ ఆఫీసర్ వెళ్ళి ఇంకో నిజాయితీ గల ఆఫీసర్ వస్తాడు, ఏమంటావు అన్నాడు శ్రవణ్. సరేరా చేస్తాను, కానీ నా ఉద్యోగం పోతుంది ఇలా చేస్తే. మళ్ళీ పోలీసులు, కేసు, ఇవన్నీ నాకు అవసరమా? వెంకట్, సోదరా సోడాతో ఏంట్రా కొడదామన్నాడు శ్రవణ్. లేదురా, తాగితే వెంటనే మత్తెక్కి నిద్రొస్తుంది. అప్పుడు నేను ఏం చేయలేను, ఎవరిని ఏమీ అనలేను, తిట్టలేను. ఏదో తాగిన మాటే కానీ నా మనసులో ఉన్న నిజాలు అన్నీ బయటకు రావటానికి ఇదే మందురా. సోడా అయితే ఎక్కి ఎక్కనట్లు ఉంటుంది. కాబట్టి నాకు గుర్తున్నవి, నాకు బాధ కలిగించిన నిజాలు అన్నీ బయటకు వచ్చి దానికి కారణమైన వాళ్ళను తిట్టుకుంటే అది నాకు ఒక తృప్తిరా. దీనికే నాకు తాగుబోతు అని బిరుదు. ఆహా అంటూ నవ్వాడు. శ్రవణ్ అర్థమైంది అది ఏడవలేక నవ్వటమని. సర్లే కానీ నువ్వు ఒప్పుకుంటే మనం ఇద్దరం కలిసి ఈ సమస్యను పరిష్కరిద్దాం రా అన్నాడు. ఏంటి నువ్వు అనేది? ఆశ్చర్యపోతూ అడిగాడు వెంకట్. అసలు కరప్షన్ అనేది ప్రతి దాంట్లోనూ ఉందిరా, దాన్ని నువ్వెలా సాల్వ్ చేస్తావు అని అన్నాడు. కరెక్టేరా, ప్రతి దాంట్లోనూ ఉంది. దాన్ని మనం ఎలాగూ పరిష్కరించలేము. కానీ మన సమస్యను మనం పరిష్కరించుకునే అవకాశం ఉన్నప్పుడు దాన్ని ఎందుకు వదిలేయాలి అన్నాడు శ్రవణ్. సరేరా, ఏం చేస్తావు చెప్పు, తర్వాత చూద్దాం, ఆలోచిద్దామని అన్నాడు వెంకట్. ఒకసారి నాకు సాయం చేస్తాను అని అంటే ఇక నువ్వు మాట తప్పకూడదు మరి అన్నాడు శ్రవణ్. లేదులేరా చెప్పు. ఏం లేదురా, నువ్వు ఆఫీసర్ గారికి తెలియదు కదా. సో నువ్వు వెళ్ళి 6 లక్షలు ఇస్తాను, నాకు ఇవ్వండి అని అడుగు. అప్పుడు వాడు ఆశపడి ఇస్తాను అన్నాడు. ఆ డబ్బు ఇచ్చేటప్పుడు నేను పోలీసులకు పట్టేస్తాను. ఈ ఆఫీసర్ వెళ్ళి ఇంకో నిజాయితీ గల ఆఫీసర్ వస్తాడు, ఏమంటావు అన్నాడు శ్రవణ్. సరేరా చేస్తాను, కానీ నా ఉద్యోగం పోతుంది ఇలా చేస్తే. మళ్ళీ పోలీసులు, కేసు, ఇవన్నీ నాకు అవసరమా? ఏదో చేసుకుంటూ ఇలా హాయిగా కూర్చుని మందు కొట్టేవాడిని. రేపు ఏదైనా అయితే జైల్లో కూర్చోవాల్సి వస్తుంది. అయినా ఈ ఆఫీసర్ పోతే మళ్ళీ వచ్చే నిజాయితీగా ఉద్యోగం ఇస్తాడని నమ్మకం ఉందా? లేదు కదా. సో నువ్వు ఎలాగైనా ఆ 3 లక్షలు ఇచ్చేసి ఆ ఉద్యోగం చూసుకోలేవా? ఆ డబ్బును ఎలా రాబట్టుకోవాలో ఆలోచించుకో, కానీ నన్ను మాత్రం ఇందులోకి తీసుకురావద్దు ప్లీజ్ రా. ఒక స్నేహితుడిగా నేను మీకు ఇచ్చే సలహా ఇదేరా. ఏదో ఫ్రెండ్ కదా, హెల్ప్ చేద్దాం అనుకుంటే నన్ను, నా ఉద్యోగం పోగొట్టుకున్నావు.
ఇప్పటికీ వదిలేస్తున్నా. నన్ను వదిలేసి నీ పని నువ్వు చూసుకో అని బయటకు వెళ్ళిపోయాడు. వెంకట్ మాటలకు ఆశ్చర్యపోయాడు శ్రవణ్. వాడు తన దగ్గరకు వచ్చేసరికి అలా స్వార్థంగా ప్రవర్తిస్తున్నాడు. ఇక అక్కడ ఉండాల్సిన అవసరం లేదని బయటకు వచ్చేశాడు. ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు. తనకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు. అలాగే బస్టాప్లో కూర్చున్నాడు. ఇంతలో ఎవరో వ్యక్తి వచ్చి పక్కన కూర్చున్నాడు. ఎవరండి మీరు, కొత్తగా కనిపిస్తున్నారు అని అడిగాడు. నా పేరు శ్రవణ్ అండి, జాబ్ కోసం ఇక్కడికి వచ్చాను అని తన గురించి తాను వివరంగా చెప్పుకున్నాడు. ఓ అవునా, సరే, నా పేరు నరేష్. నేను కూడా నీలాంటి వాడిని. నాకు ఎక్కడ ఉద్యోగం దొరకలేదు. నిన్న లంచం అడిగిన ఆఫీసరే నన్ను అడిగాడు. నేను ఏమీ ఇచ్చుకోలేక ఇలా తిరుగుతున్నాను అని తన గురించి కూడా చెప్పాడు నరేష్. బ్రదర్, ఇద్దరం ఒకే స్టేజ్లో ఉన్నాం కనుక మనమే ఏదైనా చేద్దామన్నాడు. సరే బ్రదర్, కానీ ఎలా, మనకి ఎవరి గురించి తెలియదు కదా అన్నాడు శ్రవణ్. చూడు శ్రవణ్, ఈ రోజుల్లో మనీ అయినా ఉండాలి, లేదా భయపెట్టి అయినా పని చేసుకోవాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి చేద్దాం, ఏమంటారు అన్నాడు నరేష్. సరే నరేష్, ఇదేదో బాగుంది, చేద్దామన్నాడు. ఇద్దరూ వెళ్ళి ఆఫీసర్ ఏ టైంలో ఏం చేస్తాడో అని కనుక్కున్నారు. ఆఫీసర్ పొద్దున్నే జాగింగ్కు వెళ్లే దారిలో బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఆ స్థలాన్ని 1కి 2 సార్లు చూసి ఆ టైంలో ఎవరూ రారు అని నిర్ధారించుకున్నారు. ఇక తెల్లారటమే తరువాయి. ఎప్పట్లా మళ్ళీ వేరువేరు టైముల్లో ఆఫీసర్ గారిని కలిసి తన ఉద్యోగం గురించి అడిగారు. పాత పాటే మళ్ళీ పాడాడు. ఆఫీసర్ గారు సరే అంటూ వెళ్ళిపోయారు ఇద్దరు. తెల్లారింది. ఉదయం 5 గంటలు. ఇద్దరూ లేచి రెడీ అయ్యి మంకీ క్యాప్లు పెట్టుకున్నారు. ఆఫీసర్ గారు వచ్చే వరకు వెయిట్ చేశారు. 6 గంటలకు ఆఫీసర్ గారు జాగింగ్ డ్రెస్లో వస్తూ కనిపించారు. ఇద్దరూ గబాలున అతని ముందుకు వెళ్ళారు. చేతిలో బొమ్మ తుపాకీలు పట్టుకుని. సడన్గా 2 వ్యక్తులు వచ్చేసరికి అతను కంగారు పడి పక్కకి జరిగాడు. శ్రవణ్ అతని చేతులను వెనక్కు విరిచి పట్టుకున్నాడు. అరిస్తే చంపేస్తా, ఎక్కువగా అరవకు, పిచ్చి పిచ్చి పనులు చేశావంటే ఈ తుపాకీ గుళ్ళు నేరుగా నీ గుండెల్లో దూకుతుంది అన్నారు ఇద్దరు. ఏంటి మీరు, ఎవరు, ఏం కావాలి? ఆఫీసర్, ఏంటా నువ్వు, పెద్ద ఉద్యోగం ఇవ్వకుండా వేధిస్తున్నావేంటి? లేదంటే నీ ప్రాణాలైనా ఇవ్వు, సరేనా అన్నాడు శ్రవణ్. సరేనా, నన్ను వదిలేయండి ప్లీజ్, ఇస్తాను ప్లీజ్ అని బ్రతిమాలాడు ఆఫీసర్ గారు. సరే, నువ్వు ఇచ్చావు అని తెలియగానే నిన్ను ఏమీ అనను, కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో, నీ ప్రతి కదలిక నాకు తెలుస్తుంది. ఏమాత్రం పొరపాటు జరిగినా రేపు ఇదే టైంకి నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అన్నాడు నరేష్. ఇంతకీ మీరు, నసిగాడు ఆఫీసర్. ఇంత చేసినా నీకు అర్థం కాలేదా? మేము ఊబాస మనుషులం, మాది ప్రజల పార్టీ. ఎవరికి అన్యాయం జరిగినా మేము వస్తాము. ఓకే, నువ్వు మేము చెప్పిన పని చేయాలి, ప్రశ్నలు అడగకు, అతి తెలివి చూపించకు. ఓకే సార్, మీరు చెప్పినట్లే చేస్తాను అని బతిమాలటం మొదలుపెట్టాడు ఆఫీసరు. సరే, ఇప్పటికి వదిలేస్తున్నా. మళ్ళీ ఏదైనా తేడాగా జరిగిందో నీ ప్రాణం నీకు దక్కదు అని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. బ్రతుకు జీవుడా అనుకుంటూ ఇంటి దారి పట్టాడు ఆఫీసర్. ఉదయం 10 గంటలు. ఆఫీస్కు వచ్చాడు శ్రవణ్. గది బయట ఉన్న బంట్రోతికి తను వచ్చినట్లు చెప్పమన్నాడు. ఆఫీసర్కి సార్ మీరు రాగానే పంపించమన్నారు సార్, లోనికి వెళ్ళండి అన్నాడు అటెండర్. శ్రవణ్ లోనికి వెళ్ళాడు. నమస్కారం సార్ అన్నాడు. రావయ్యారా, నీకోసమే చూస్తున్నా. నీ గురించి నాకు తెలిసింది కొంచెమే. నాకిప్పుడు మొత్తం తెలిసిపోయింది. నువ్వు ఎవరి తాలూకో. సో ఇదిగో, నీ జాబ్ మీకే ఇస్తున్నాను, తీసుకో. ఈ అపాయింట్మెంట్ లెటర్ అయినా నువ్వు ముందుగా చెప్పాలి కదా. నీ గురించి తెలియక ఏదో వాగాను. ఇవన్నీ మనసులో పెట్టుకోకు. ఈ జాబ్ నీకు చాలా అవసరమని మీ వాళ్ళు నాకు చెప్పారు. జాగ్రత్తగా చేసుకుంటే నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అన్నాడు. సరేనండి, చాలా థ్యాంక్స్ అని నవ్వుతూ అన్నాడు. సరే మంచిది, మీ వాళ్లకు నా గురించి కూడా చెప్పు అన్నాడు ఆఫీసర్ భయం దాచుకుంటూ. నవ్వుకున్నాడు. ఈ లోకంలో డబ్బైనా ఉండాలి, లేదా భయపెట్టే గుణమైనా ఉండాలి అనుకున్నాడు. ఆ సాయంత్రం నరేష్, శ్రవణ్ ఇద్దరూ పార్టీ చేసుకుంటూ నవ్వుకుంటున్నారు. భలే బుద్ధి చెప్పాము ఆఫీసర్ గారికి, లేకపోతే ఊబాసం అంటే కూడా తెలీదా వాడికి అని అనుకుంటూ గట్టిగా నవ్వుకోసాగారు ఇద్దరు. సంతోషంగా ఉన్నారు. ఇంతకీ ఊబాసం అంటే ఏంటిరా అని అడిగాడు వెంకట్. అదేం లేదురా,
ఉద్యోగుల బాధిత సంఘం అని చెప్పి గట్టిగా మళ్ళీ నవ్వుకోసాగారు అందరూ. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.